ఇన్ని సంవత్సరాలు సుదీర్ఘమైన ప్రస్థానం మన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారితో చేసిన అనుభవంతో మనం చేయబోయే కార్యక్రమం ఈ నెల 28వ తారీఖున 29వ తారీఖున 30వ తారీఖున విశాఖపట్నంలో నిర్వహించుకోబోతున్నాం. దీని వెనక చాలా ఆలోచన, ఎంతో నేర్పు, ఓపిక, సహనం, తొందరపడకుండా హడావుడిగా చేసే కార్యక్రమాలు కాకుండా వేసే ప్రతి అడుగు పార్టీ నిర్మాణం కోసం, మన నాయకత్వం కోసం, జన సైనికుల కోసం, వీర మహిళల కోసం, రాష్ట్ర ప్రజల కోసం, దేశ ప్రజల కోసం అని ఆలోచించే మన అధ్యక్షుల వారి భావన మనందరం కూడా ఆ రోజు ప్రతిబింబించాలి. నేను ఎందుకు ఆ మాట అంటున్నానంటే, ఒక వారం క్రితం మొట్టమొదటిసారి విశాఖపట్నం వచ్చినప్పుడు కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసుకుందాం, విస్తృత స్థాయి సమావేశం అని అనుకున్నాం. చాలామంది ఈరోజు కూడా కొంతమంది నాతో మాట్లాడుతూ బహుశా మెంబర్షిప్ డ్రైవ్ కోసం ఏమో అని అనుకుంటున్నారు. కాదు, దయచేసి మీరందరూ కూడా ఆలోచించాల్సింది, కొన్ని కార్యక్రమాలు మనం చేసేది ప్రజలకి మరింత దగ్గర అవడానికి కోసం. మన పైన ప్రజల నమ్మకంతో ఒక బాధ్యత అప్పచెప్పినప్పుడు ఏ విధంగా మనం ఆ బాధ్యతను నిర్వహించుకుంటూ పరిపాలన యంత్రాంగం ద్వారా రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న అనేక కార్యక్రమాలని మనం ఏ విధంగా జనసేన పార్టీ తన వంతు తను బాధ్యతగా ప్రజల్లోకి తీసుకెళ్ళామనే దానిపైన చర్చించుకునే సందర్భం ఇది. సంవత్సరం కాలం పూర్తయింది. పిఠాపురం సభలో కూడా చాలామంది రోడ్ మ్యాప్ ఇస్తారని ఎదురు చూశారు. కానీ పవన్ కళ్యాణ్ గారికి ఉన్న అనుభవం, ఆయనకున్న దూరదృష్టి, ఆయన చెప్పిన మాటలు దేనికోసం అంటే కూటమిలో మనకున్న బాధ్యత కోసం, మనం అందరం ఎంత కష్టపడి ఇంత దూరం ప్రయాణం చేసి వచ్చామో ఆయనతో పాటు నిలబడిన వ్యక్తుల్ని గౌరవించుకోవడానికి కోసం, పిఠాపురం ప్రజలకి మనం కృతజ్ఞత చెప్పుకోవడానికి కోసం ఆ సభని మనం ఏర్పాటు చేసుకున్నాం. ఆవిర్భావ దినోత్సవం రోజు మీరందరూ కూడా పాల్గొన్నారు. హరిప్రసాద్ గారు ఇప్పుడే అన్నట్టు ఒక అద్భుతమైన రాజకీయాల్లో మనకు కనపడే ప్రతి మీటింగ్లో కూడా సందర్భం ఏంటంటే, మన వీర మహిళలు, మన నాయకులు, కార్యకర్తలతో పాటు వాళ్ళు కూడా సమానంగానే పోటీగా ఉంటారు. అందులో విశాఖపట్నంలో ప్రత్యేకత. ఎందుకంటే ఏ కార్యక్రమం చేసినా స్టార్టింగ్ నుంచి విజయ్ ఉన్నాడు, సందీప్ ఉన్నాడు, ఇక్కడ తాతారావు గారు, నేను 6-7 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. చిన్న కార్యక్రమం చేసినా కూడా వచ్చిన 10 మందిలో 5 ఖచ్చితంగా మన వీర మహిళలు ఉండేవాళ్ళు. నిజంగా మీ స్ఫూర్తిని అభినందించాలి. పార్టీ అధ్యక్షుల పైన, పార్టీ పైన మీకున్న నమ్మకాన్ని, మీ గౌరవం నిలబెట్టేటట్టు మీ అందరం కూడా ఆయన కింద పనిచేసినప్పుడు మేము నేర్చుకున్న మాటల్ని ఎప్పుడు కూడా వీర మహిళలకు ఆ గౌరవం ఇచ్చేటట్టు అనుక్షణం జనసేన పార్టీలో ఆ ప్రాధాన్యత ఇచ్చుకుంటూనే వస్తున్నాం. ఈరోజు కూడా ఈ 12 కమిటీల్లో ఎక్కువ మంది సభ్యులు ఎక్కడున్నారంటే వీర మహిళలునే ఉన్నారు. 32 మందికి ఇచ్చారు ఈరోజు స్థానం. సో ఆ విధంగా మనం ప్రోత్సహించుకుంటూ, ఎందుకంటే నేను మరోలేని సంఘటనలో ఒకటి ఏంటంటే, స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినప్పుడు రాజకీయంగా కొంచెం ఆలోచించి ఆ రోజున తెలుగుదేశం పార్టీ కూడా బహిష్కరిస్తున్నాం అనే మాట చెప్పారు. కానీ పవన్ కళ్యాణ్ గారు మన యువతకి స్ఫూర్తిగా ఉండాలి, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాలి, వన్ సైడ్ ఎలక్షన్ జరగకూడదు, ఏదైతే వాళ్ళు కోరుకుంటున్నారో యునానిమస్గా జరగాలని దాన్ని మీరు ఎదుర్కోండి అన్నప్పుడు ఎక్కువ శాతం ఆ రోజు నిలబడి నామినేషన్ వేసింది మన వీర మహిళలే రాష్ట్ర వ్యాప్తంగా. రాజకీయాల్లో చాలా మార్పులు చూస్తూ ఉంటాం. ఈరోజు ప్రభుత్వంలో మనం ఉన్నామంటే 2019లో మన ఎన్నికలు ఓడిపోయిన తర్వాత 3 నెలలకే ప్రజల పక్షాన వచ్చి మనం నిలబడి ఏ విధంగా పవన్ కళ్యాణ్ గారితో ఆ రోజు లక్షల మంది నడుచుకుంటూ లాంగ్ మార్చ్లో భవన నిర్మాణ కార్మికుల కోసం మనం ఒక సోదర భావంతో చేసిన కార్యక్రమాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకోవాలి. కొన్ని కార్యక్రమాలు వర్తమాన రాజకీయాల్లో ఏ రాజకీయ పార్టీ చేయలేదు, కానీ 5 సంవత్సరాల్లో జనసేన పార్టీ చేసింది. ప్రజల పక్షాన్ని నిలబడ్డాం. ఏదో తూతూ మంత్రంగా మెడికల్ క్యాంపులు, లేకపోతే బ్లడ్ క్యాంపులు, లేదా అన్నదాన కార్యక్రమాలు కాదు మనం చేసింది. నిజాయితీగా చేసాం. ప్రతి కార్యక్రమం వెనుక స్ఫూర్తి ఉండింది. డొక్కా సీతమ్మ గారి పేరు ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా తీసుకెళ్ళింది ఎవరు? మన పార్టీ అధ్యక్షులు తప్ప చెప్పండి. ఎంతో మహానుభావురాలు. మధ్యాహ్న భోజనం పథకం కింద మన బడి పిల్లలకి
ప్రతి ప్రభుత్వ పాఠశాలలో మనం చేస్తున్న కార్యక్రమం ద్వారా పూర్వకాలం సొంత కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా, ఆస్తులు లెక్క చేయకుండా ఎవరు వచ్చినా సరే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేసి డొక్కా సీతమ్మ గారు ఆ రోజు చేసిన కార్యక్రమాల్ని మనం ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నాం. అదేవిధంగా రాష్ట్రంలో మనం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ కార్యక్రమాలు, వీటన్నిటినీ కూడా ఈ మన కార్యక్రమంగా మనం భావించుకోవాలి. ఈ సంవత్సర కాలంలో లోపించింది ఏంటంటే, ఇంకా మీ అందరిలోనూ ప్రభుత్వం మనదనే భావన మీరు ఏర్పడడం లేదు. రావాలి, ప్రభుత్వం మనది, దానికోసం మనం కష్టపడ్డాం. కూటమిలో మనం రాత్రింబగలు కృషి చేసి, త్యాగాలు కూడా చేసి, కేసులు పెట్టించుకుని, ఎంతమంది పైన కేసులు ఉన్నాయి ఇక్కడ చేతులు ఎత్తండి ఒకసారి చూడండి బాబోయ్, ఇంతమంది పైన కేసులు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎత్తారు కదా వెనకాల. అందులో ఎక్కువ శాతం 307లో పెట్టారు. ఆ రోజున 307 2 పెట్టారు. అందుకేనా? సో ఆ రోజున మనం ఎంత ధైర్యంగా ఎదుర్కొన్నాం, ఎంత సంతోషంగా ఎదుర్కొన్నాం. జైలుకి వెళ్ళా అంటే రండి పదండి మనం కూడా వస్తామని చెప్పి అందరం వెళ్ళాం. ఆ రోజు అర్ధరాత్రి 2ంటికి పవన్ కళ్యాణ్ గారు నేను కూడా సిద్ధమయ్యాం పోలీస్ స్టేషన్కి వెళ్ళడానికి. కానీ మీరు ఏ పోలీస్ స్టేషన్లో ఉన్నారో మాకు తెలియదు, ఎక్కడ తిరగాలో మాకు అర్థం కాలేదు. ఎందుకంటే మీకు ధైర్యం నింపడానికి కోసం, మీతో పాటు నిలబడడానికి కోసం, అంతేగాని పదవుల కోసం కాదు మనం చేసిన ఈ ప్రయాణం. దయచేసి మీరు అందరూ కూడా గమనించాలి. చాలామంది ఈ రోజున ఏదో ఒక పదవి వస్తే ఏదో హడావిడిన కారు మీద పేరు రాసుకోవడానికి కోసం, బోర్డులు రాసుకోవడానికి కోసం అనుకుంటారు. కానీ జనసేన పార్టీలో ప్రతి ఒక్కరు కూడా నిలబడింది రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర ప్రజానికాని కోసం, రాష్ట్ర శ్రేయస్సు కోసం నిలబడ్డాం. పదవుల కోసం కాదు. పదవులు వచ్చాయి కాబట్టి మనకి బాధ్యత పెరిగింది. ఈ పదవుల ద్వారా మనం ఇంకా ఏం చేయగలుగుతాం, ఇంకా ఎంత మనం మెరుగైన పరిపాలన అందించగలుగుతాం, వాటి గురించి ఈ సభ. ఒక ఆలోచన మీ అందరిలో కూడా రావాల్సింది ఏంటంటే, కూటమిలో ఉన్నాం మనం. ఖచ్చితంగా గతంలో మనం ఇక్కడ జీవీఎంసీ ఎలక్షన్లో కూడా భారతీయ జనతా పార్టీతో అప్పుడే కుదిరింది మనకి పొత్తు. వారం 10 రోజులు కూడా కాలేదు, కానీ ఎలక్షన్లు వచ్చినాయి. ఆ సందర్భంలో మనం 50 స్థానాలు మనం, 48 స్థానాలు వాళ్ళు అనే ఆలోచనతో కుదుర్చుకున్నాం. ఎందుకు ఆ విధంగా చేశాం? చాలా చోట్ల మన వాళ్ళు కూడా కొంచెం ఇబ్బంది పడ్డారు, ఆవేశానికి గురయ్యారు, ఆగ్రహానికి గురయ్యారు, నాయకుల్ని తిట్టారు, కొట్టారు, అన్నీ జరిగినాయి. కానీ ఆ రోజు జరిగిన కార్యక్రమం ఏ విధంగా మనం ముందు తీసుకెళ్ళాం చెప్పండి. ఈరోజు రాష్ట్రానికి ఉపయోగపడిందా లేదా? ఆ రోజు భారతీయ జనతా పార్టీలో పొత్తు లేకపోతే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో మనకి ఈ విధంగా ధైర్యంగా మనం అమరావతి చేయగలుగుతాం, పోలవరం చేయగలుగుతాం, ఒక సుస్థిరమైన ప్రభుత్వం ఏర్పాటు చేసుకోగలుగుతాం అనే భావన ప్రజలు కలిగేదా మీరు చెప్పండి. అటువంటి త్యాగాలు, అటువంటి ఆలోచన, మన అదృష్టం ఏంటంటే మనకు అటువంటి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారిలో ఉంది. దూరదృష్టితో ఆలోచించి ప్రతి అడుగు జాగ్రత్తగా వేసుకుంటూ మనం ముందుకెళ్ళాం. వీర మహిళలు మీరు చేసిన ఒక గొప్ప ప్రస్థానం ఈరోజు స్ఫూర్తిదాయకంగా ప్రతి ఒక్కరికి మిగిలింది. రాష్ట్రంలో అనేక కార్యక్రమాల్లో మనం ఇబ్బందులు పడుతున్నాం. సోషల్ మీడియాలో చేసిన దుష్ప్రచారం మన వీర మహిళల్ని ఎవరైనా చూసారా చెప్పండి. ఎన్నిసార్లు ఇబ్బంది పెట్టారు, ఎంతమందిని వాళ్ళ ఇళ్లలో క్షోభ కలిగించే విధంగా చేశారు. రాజకీయాలకే దూరంగా ఉందాం అనుకున్నారు. రూపా గారు వచ్చారా? రూపా గారు మన పార్టీలో చేరిన 48 గంటల లోపే ఆమె పైన 307 పెట్టి జైలుకి తీసుకెళ్లారు ఆ రోజున. కూర్చో తల్లి. సో ఇవేవో మనం పబ్లిసిటీ చేసుకోవడానికి కోసం, మీడియా మేనేజ్మెంట్ చేసుకోవడానికి కోసం కాదు మన ప్రస్థానం. మన అందరం కూడా చాలా కష్టపడ్డాం, ఒకరికొకరు తోడుగా ఉన్నాం. ఎవరికి ఇబ్బంది ఉన్నా కూడా మనం వచ్చి నిలబడే వాళ్ళం. అది మన గొప్పతనం. నిజంగా ఆ రోజు రూపా గారిని ప్రత్యేకంగా ఎందుకు అంటున్నారంటే, రూపా గారు ఎవరో తెలియదు, కానీ ప్రతి ఒక్కరూ ఆమె కోసం, ఆమె కుటుంబం కోసం నిలబడదాం అనే తపన మన నాయకులందరిలో కూడా ఉండింది ఆ రోజు. మా గురించి కాదు మేము వరి అయ్యేది, ఆమె గురించి వరి అయ్యేది అని తాతారావు గారు 10 సార్లు చెప్పాడు. సందీప్ కూడా అదే. ఆ రోజున జైల్లో ఉన్నప్పుడు మనం చేసిన కార్యక్రమాలు అదంతా మనకి ఒక టీచింగ్ లెసన్. అది దాన్ని మనం ఉపయోగించుకోవాలి. రాబోయే రోజుల్లో ఇందాక పొరపాటున సోదరుడు విజయ్ ఇంకా మనకి వారం రోజులు ఉందని చెప్తున్నాడు. వారం రోజులు లేదు, 4 రోజులే ఉన్నాయి మనకి. 4 రోజులు, ఒక రోజు పండగ ఉంది. పండగ రోజు కూడా భారీ వర్షాలని చెప్పి మనకి ఫోర్కాస్ట్ వస్తుంది. కాబట్టి 3 రోజులే ఉన్నాయి మనకి. ఈ 3 రోజుల్లో ఈ 12 కమిటీలు మేము ఇంకొక అరగంటలో కేంద్ర కార్యాలయం నుంచి రిలీజ్ చేస్తాం. ఎవరైతే చైర్మన్లుగా ఉన్నారో, ఎవరైతే గౌరవ శాసనసభ్యులకి ప్రధానమైన బాధ్యత చెప్పాం. ఎందుకంటే కోఆర్డినేషన్ కోసం వాళ్ళ నాయకత్వంలో ఈ కమిటీలు అందరూ కూడా కలిసికట్టుగా
అందులో ఉన్న సభ్యులందరూ కూడా దయచేసి ప్రతిరోజు మీరు కలుసుకుంటూ మాట్లాడుకుంటూ వాట్సాప్ గ్రూపులు పెట్టుకుని ఎవరి బాధ్యతలు వాళ్ళు తీసుకుంటే మన ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణ నుంచి వచ్చే మన జన సైనికులు, వీర మహిళలు, మన నాయకులు, పార్టీని నమ్ముకొని ఇన్ని రోజులు ప్రయాణం చేసిన మన వ్యక్తులందరికీ కూడా మనం ఆ గౌరవం చూపించాలి, ఆ ఆతిథ్యం మీరు చూపించాలి. అద్భుతంగా వెల్కమ్ చెప్పండి. ఎక్కడ కూడా లోటు లేకుండా ఏర్పాట్లు చేసామనే భావన కలగాలి.